ఫ్రైడే సందర్భంగా ఏపీ వ్యాప్తంగా పాస్టర్లకు 30 కోట్ల రూపాయలు విడుదల చేయడంపై టీడీపీ అధికార ప్రతినిధి మహాసేన రాజేష్ ఏపీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. పాస్టర్ ప్రవీణ్ మృతిలో ఏపీ ప్రభుత్వంపై బురద జల్లాలని కొందరు ప్రయత్నిస్తే ఆ కుట్రలను క్రిస్టియన్లు నమ్మలేదని వాటిని తిప్పికొట్టారని మహాసేన రాజేష్ చెప్పారు. ఈరోజు దాదాపుగా 7 నెలలకు సంబంధించిన గౌరవ వేతనం ఒక్కొక్క పాస్టర్ గారికి 35,000 రూపాయల చొప్పున వారి అకౌంట్లో క్రెడిట్ చేశారు. దీనికి ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న క్రైస్తవుల తరపున పాస్టర్ల తరపున గౌరవ ముఖ్యమంత్రి గారికి అలాగే కూటమి ప్రభుత్వానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. దాంతోపాటు ఇప్పుడు ఎవరైతే ఈ పాస్టర్ గారులు ఉన్నారో ఈ రాష్ట్రంలో జరుగుతున్నవన్నీ చాలా నిశ్చితంగా పరిశీలిస్తున్నారు. ఈ రాష్ట్రంలో ఒక అరాచక శక్తి జగన్మోహన్ రెడ్డి గారి రూపంలో ఉంది. వారు అటు గోశాల రూపంలో హిందువులు రెచ్చగొడుతున్నారు, వక్బిల్ రూపంలో ముస్లింలు రెచ్చగొట్టారు. అలాగే పాస్టర్ ప్రవీణ్ గారి రోడ్డు ప్రమాదాన్ని అది హత్యగాను, అలాగే ఇది మతాంతర హత్యగా అంటే వేరే మతస్థులు చేసిన హత్యగా దాన్ని ప్రచారం చేసి ఇక్కడ మత విద్వేషాలు రేపడానికి వారు ప్రయత్నం చేశారు. అయితే ఉన్నతంగా ఆలోచించే ఈ పాస్టర్లు ఎవరైతే ఉన్నారో వారు ప్రభుత్వం చెప్పిన మాటల్ని, పోలీసు వారు చెప్పిన వాటిని, అలాగే మాలాంటి వారు చెప్పిన వాస్తవాలను గ్రహించి క్రైస్తవుల